నమస్తే, విఎస్ న్యూస్. నేను మీ లింగం గౌడ్. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిండు. ఏమని చెప్పినో చూద్దాం ఒకసారి. ఇసుక వ్యాపారులను ఉపేక్షించవద్దు. ఎమ్మెల్యే రోహిత్రావు మెదక్ ఇసుక రవాణా విషయంలో అమాయకులను బలి చేయవద్దని, అలాగే అక్రమ రవాణా చేసే వారిని ఉపేక్షించవద్దని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో మెదక్ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. ఇసుక వ్యాపారం చేసే వారిని మీద చర్యలు తీసుకోవాలి, కానీ పేదలు, సాధారణ వ్యక్తులు ఇలా ఇంటి నిర్మాణం కోసం ఇసుక తరలించే వారిని ఇబ్బంది పెట్టవద్దన్నారు. వానాకాలం మొక్కలు నాటి లక్ష్యాన్ని నెరవేర్చాలని ఫారెస్ట్ ఆఫీసర్లకు సూచించారు. ఎరువులు, విత్తనాల కొరత రానివ్వద్దని, ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. విద్య, వైద్య, ఆరోగ్య, సివిల్ సప్లై, మైనింగ్, కోఆపరేటివ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్, ఎక్సైజ్, ఆర్డబ్ల్యూ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ ఇల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు. ఇసుకను ఎమ్మెల్యే సార్ ఏం చెప్తుండో, ఇసుక రవాణా చేస్తున్న అయితే క్షమించద్దు అని అయితే చెప్తా ఉన్నాడు. ఇది జరగని పని. వాళ్ళు ఇసుక దందా చేసేటోళ్ళకు 1,00,000 ఐడియాలు ఉంటాయి. రాత్రి అనక పగలనక వాళ్ళకి ఏ టైంలో అధికారులు ఉంటారు, ఏ టైంలో తిరుగుతారు, ఏ టైంలో తిరగరు, ఏ టైంలో పట్టుకుంటారు, ఏ టైంలో పట్టుకోరు, వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళని పట్టుకోవడము అంత ఈజీ కాదు. ఒకవేళ పట్టుకుంటే కూడా వీళ్ళకి ఫోన్ చేపించో వాళ్ళకి ఫోన్ చేపించో వదిలించుకుంటారు. ఎవరిని గట్టిగా పట్టుకుంటారు? ఎక్కడేం దిక్కులేని ఉంటారు చూడు. ఎక్కడ ట్రాక్టరో లారీో ఎప్పుడోసారి తెచ్చుకుంటే వాళ్ళకు లీడర్లు తెలియక, అధికారులు తెలియక, ఆఫీసర్లు తెలియక ఉంటారు చూడు. వాళ్ళని గట్టిగా పట్టుకొని కేసులు అనేది చేస్తారు తప్ప మంచి లీడర్లు అనుకో, నాయకులను అనుకో, ఈ పార్టీ వాళ్ళనో ఆ పార్టీ వాళ్ళనో అధికారులు అనుకో వీళ్ళు ఏమన్నా ఇసుక రవాణా చేస్తే ఒకవేళ తెచ్చుకొని అమ్ముకుంటున్న సందర్భాలు ఏమైనా ఉంటే పట్టుకుంటే కూడా అధికారులకైనా ఇంటిమేషన్ ఇచ్చి అది మనోళ్ళదే వదిలిపెట్టాయని చెప్తే వదిలిపెట్టేస్తారు, అయిపోతుంది. అంతేగాని ఇసుక రవాణాను ఆపడము ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టుగా చూద్దాం. ఈ అధికారులకు సైతే సూచించండు, క్షమించవద్దనేది చెప్పిండు. సుమారు 1 నెల టైం తీసుకుందాం. ఇప్పటి నుంచి 1 నెల టైం తీసుకుందాము. ఇసుక రవాణా డైలీ రోజుకు రోజు రాత్రి పగలనక ఇసుక వ్యాపారులు ఏ టైంలో ఎట్లా తేవనో వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి తెస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు అధికారులు స్పందించి ఎప్పుడు వాళ్ళపై చర్యలు తీసుకుంటారో చూసే ప్రయత్నం చేద్దాం. మనం 1 నెల చూద్దాం. నెలలో ఎన్ని కేసులు చేస్తారో మన మెదక్ ఎమ్మెల్యే చెప్పినట్టుగా అప్పుడు మాట్లాడదాం. మనం 1 నెల తర్వాత నెల వరకు ఎన్ని కేసులు చేస్తారో చూద్దాం. నేను మళ్ళీ మీకు ఈ ఇసుక గురించి మెదక్ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఇసుక గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే.